అది కేవల అఖండ ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యం కలిగినప్పుడు సమలోష్టాశ్మకాంచన మట్టి బిడ్డ బిస్కెట్ బంగారం బిళ్ళ రెండూ సమంగా కనపడ్డప్పుడు సర్వ స్త్రీ స్వరూపం మాతృభావంగా గోచరించినప్పుడు ఏమాత్రం నీకు స్వప్నంలో కూడా ఇతర భావం అనేది జగత్తులో కలగనప్పుడే ఆ వైరాగ్య నిష్ఠలో. అందుకే అఖండ తీవ్ర వైరాగ్య నిష్ఠులకు కాని కలియుగంలో సన్యాసాధికారం లేదన్నారు. యదహరేవ విరజేత్, వైరాగ్యం కలగటానికి సన్యాసం తీసుకోబోకు. వైరాగ్యం కలగాలని సన్యాసం తీసుకుంటే వ్యాపారం చేయటానికి బుద్ధి పుడుతుంది. వైరాగ్యం అఖండంగా కలిగిన తర్వాత తృణప్రాయంగా జగత్తును చూసినప్పుడు నువ్వు సన్యసించినా సన్యసించవచ్చు, లేకపోతే సన్యాసం తీసుకోండి మోక్షం రాదు అని ఎక్కడా లేదు. నువ్వు సన్యాసి వలనే ఉండవచ్చు అసంగంగా. కలియుగంలో ఈ సందేహం వస్తుంది, సన్యాసం గొప్పదా గృహస్థాశ్రమం గొప్పదా? ఈ కలియుగాన్ని దృష్టిలో పెట్టుకొని కలియుగం వచ్చిన 100 సంవత్సరాలకు రచించిన మహాభారతం మనకు సందేశం ఇస్తుంది. ఇక్కడంటున్నాడు, మనీషిణాం సత్వవిచ్ఛేదనాయ విధీయతే సత్సువృత్తి సదైవ అబ్రాహ్మణ సంపితు ఏ నవైద్యా సర్వోత్సంగం సాధు మన్యేత తేభ్యః. కఠినమైన మహాభారత గ్రంథం. మనస్సును నిగ్రహించేవారు, సర్వ విషయముల యందు నిరీహులైన వారు, కోరికలు లేనివారు, యోగులై అఖండ ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యం కలిగి ఈ లోకం పరలోకం సంపదలు భోగాలు అన్నిటి మీద వైరాగ్యం. విరాగం అంటే అనురాగం లేకపోవటం. అది ఆటోమేటిక్గా రావాలండి, పుణ్యం చేత వస్తుంది. అది రావాలని మనం ప్రయత్నించినా వచ్చినట్టు కనపడుతుందని రాదు. ఒక గోచి పెట్టుకొని వెళ్ళాడు ఒక ఆయన సన్యాసం. ఈ ఊళ్ళో ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుందని అడవిలోకి వెళ్ళాడు. చెట్టు కింద కూర్చున్నాడు. ఒక గోచి ఆరేశాడు, ఒక గోచి కట్టుకున్నాడు. ఒక ఎలిక తిరుగుతున్నది అక్కడ. ఈ గోచి కాస్త ఎలిక పీక్కెళ్తుందేమో అని భయం. సరే ఈ ఎలిక బాధ ఎలా తీరుతుందా అంటే ఆలోచన వచ్చింది. ఓ పిల్లి కోనంది ఇచ్చాడు. ఆ పిల్లికి పాలు కావాలి కదా, పాలు కోసం ఒక ఆవును తెచ్చుకున్నాడు. ఆవుకు మేత కావాలి. 5 ఎకరాలు పెద్ద ప్రాజెక్టు పెట్టుకొని మోటార్లు పెట్టుకొని చక్కగా నీళ్లు తోడుకొని వ్యవసాయం చేసి ద్రాక్ష పంట పండించుకు ఇప్పటికీ అట్టుకే ఉన్నాడు. సన్యాసం లేదు, కౌపీనం లేదు. కౌపీన సంరక్షణార్థమయం పటాటోపహ. అఖండమైన వైరాగ్యం కలిగినప్పుడు ఏమీ పట్టవు. ఎలా పట్టవు? శరీరంలో నుంచి జీవాత్మ తొలిగే ముందు ఏ ఆహారము నీకు పట్టదు, ఏ విషయము నీకు పట్టదు. ఎందుకని? ఇంద్రియ ప్రవిలాపనం అయిపోతున్నాయి. ఏదీ కనపడదు, ఏదీ వినపడదు, ఏదీ ఆలోచన రాదంటే సర్దుకుంటున్నది. బ్రీఫ్ కేసులో పడుతున్నాయి అన్ని ఫైల్డ్ నీళ్లు. ఆటోమేటిక్ గా ఎలా ఇంద్రియాలు పోతున్నాయో వైరాగ్యం కూడా అఖండంగా అలా రావాలి. వచ్చేదాకా నువ్వు వెయిట్ చెయ్యి. జీటీ ఎక్స్ప్రెస్ రావటం ఆలస్యమైంది, పట్టాల మీద పరిగెత్తావా యాక్సిడెంట్ అవుతుంది. వైరాగ్యం రాకుండా వైరాగ్యం వచ్చినట్టు అభినయిస్తే లోకవంచన. వైరాగ్యం వచ్చిందనుకోని బోల్తా పడితే అది చాలా తప్పు. ఒకటి దొండకాయ మీద వైరాగ్యం, ఒకటి బెండకాయ మీద వైరాగ్యం. వంకాయ అంటే ఈజీగా 3 కిలోలు లాగేస్తాడు. ఒక పార్టీలో వైరాగ్యం కాదు. కొంతమంది పెళ్లి చేసుకోరు, పెళ్ళాం మీద వైరాగ్యం. కానీ అమ్మ నాన్న అమ్మాయి చెల్లెలు అక్క పడిదస్తారు. ఏమిటి? ఏదైతే ఏమిరా అన్నారు. ఒక ఆయన అన్నాడు, ఒక కొరివి తీసుకొచ్చి ముందు అక్కడ పెట్టి ఇంకో కొరివి తెచ్చి ఎత్తున పెట్టుకున్నాడు. ఏరా ఆ కొరివి ఎందుకు పనికిరాడు? అది గారెల కొరివి, ఇది కారంగా ఉంటుందని, ఇది తీయగా ఉంటుంది. స్వీట్ చేసిన కొరివి
గారెల కొరువు అయితే, మైసూర్ పాక్ కొరువు అయితే బుర్ర తగలబట్టానికి. తెల్లమైనా ఒకటే, తల్లైనా ఒకటే, డబ్బైనా ఒకటే, ఆస్తైనా ఒకటే, దేహమైనా ఒకటే, అందమైనా ఒకటే, ఉద్యోగమైనా అన్నీ నీకు బంధాలే. ఏదీ నీకు బంధం లేకుండా సర్వంగా సమంగా చూసుకుంటూ ప్రవర్తించే ఆ నాలెడ్జి సంపాదించు. అది క్రమంగా వస్తుంది, నువ్వు తొందరపడితే రాదు. క్రమంగానండి. ఒక్కో బూర్ల మూకుడికి 5 రోజులు చింతపండులో నానబెడితే గాని మసి తోమటానికి వీలుండదు. 60 కిలో చింతపండు తెచ్చామంటే పోతుందా? బూజు ఎప్పటి నుంచి పట్టిందో. కాబట్టి ఆ వైరాగ్య స్థితి వచ్చేదాకా సన్యాసం అనేది నిషేధం. ఆ బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానాన్ని సాధించిన వారు, వైరాగ్యం కలవారు, విరక్తులైన వారు సత్వవిచ్ఛేదనాయ సన్యాసం ఎందుకు తీసుకుంటున్నారు? ఓం 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 అంటే ఓం అన్నా ఒకటే, కోం అన్నా ఒకటి. యాక్షం అంటే ఉంది. అక్షరం వల్ల మోక్షం వస్తే చాలా చిక్కు. యతులు చేస్తారు ప్రణవం అని. అది అకార ఉకార మకార అర్ధమాత్రాత్మకంగా పుచ్చ బ్రహ్మ ప్రతిష్ఠ ఉపనిషత్తుల్లో చెబుతుంది. అది ఆనంద అనుభవ నిధిధ్యాసన శ్రవణ మనన సంప్రదాయముల చేత వాళ్ళు గమనిస్తారు, పట్టుకుంటారు. పరిపక్వ స్థితిలో వస్తుంది. అది వచ్చేదాకా సన్యాసం పుచ్చుకున్నా ఏం లాభం లేదు, పరిశ్రమ చేస్తూ ఉండమన్నారు. విద్వత్ సన్యాసం, వివిధిషా సన్యాసం 2 చెప్పారు పెద్దలు. వైరాగ్యం కలగాలి, దానికి అధికారి కావాలి. ఇహరా క్షత్రియుడికి ముండనం లేదు, మండనమే. చిన్న ప్రశ్న, సమాధానం. దశరథ మహారాజు మరణించాడు. భరతుడు వెళ్ళాడక్కడికి, చిత్రకూటం మీదికి. నాన్నగారు పోయినారని చెప్పారు. జటామండలం తీశాడా? తీసినట్టు ఎక్కడ మన సినిమాల్లో చూడలే, ఫోటోల్లో చూడలే, ఎక్కడ రామాయణంలో రాయలే. ఎందుకని క్షత్రియులకు ముండనం లేదు. ముండనం అంటే సన్యాసం క్షత్రియులకు లేదు. బ్రాహ్మణుడికి పుట్టినప్పటి నుంచి తీస్తూ ఉంటామే. పుట్టెంటుకల్లో తీశారు, ఉపనయనంలో తీశారు, మళ్ళీ తండ్రి పోతే తీశారు, తల్లి పోతే తీశారు, ఎవరు పోతే వాడికి తీసుకునే ఉంటారు. ఎన్నిసార్లు తీసినా పెరుగుతుంది కనుక భయం లేదనుకోండి, తీస్తూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సన్యాసించే హక్కు బ్రాహ్మణుకుంది. హక్కుంది కదా అని చెబితే ఇందాక మనవి చేశా, వైరాగ్య స్థితి వచ్చినప్పుడు కానీ శోభించదు, లేకపోతే పతనమే. దేవీ భాగవతంలో చెబుతారు, మేళ మెట్టెక్కుతున్నావు, కాలు జారింది, బెణికింది. అమృతాంజనం ఏదో కొంచెం అట్లా రాస్తే 2 రోజులకు రాస్తే తగ్గిపోయింది. అదే 14వ 12వ అంతస్తు నుంచి వస్తే పైనుంచి కింద పడ్డ వాళ్ళు వస్తారుగా పేపర్లో అప్పుడప్పుడు. ఎటు వస్తారు అటే పోతారు. ఇంక వాళ్ళకి వచ్చేదే ఉంది, సంబంధం ఉంది. ఆశ్రమం తీసుకోవటం అంటే అంత కష్టం. పై మేడ మీదికి వెళ్ళాం, గోడ మీదికి ఎక్కాం, ఇంకా డబ్బు, తాపత్రయం, వాంఛలు, కోరికలు, ప్రసంగాలు, శిష్యులు పెట్టుకుంటే వాడు పై అంతస్తు నుంచి పట్టానికి సిద్ధంగా ఉన్నట్టే. కింద గృహస్థంటారు, కొంచెం కాలు వెణికితే ఈజీ మెథడ్. తప్పులు చేస్తాం మనం, తప్పులు చెయ్యాలి తప్పదేదో, సంపాదనకో పాడో మట్టో మశానో కొన్ని అబద్ధాలు ఆడతాం, కొన్ని తమాషాలు చేస్తాం. ఏదో చేస్తామంటే చెయ్యాలని కాదు, చేయక తప్పకపోతేను. మనకు చక్కగా ఎన్నైనా ఫెసిలిటీ ఉంది. ఒక స్వాముల వారు వచ్చారు, కూర్చున్నారు వాకిట్లో. గృహస్థు పాపం కాళ్ళు ఉడుకుని నీళ్ళు ఇచ్చాడు, పాద ప్రక్షాళన చేశాడు, కూర్చోండి అన్నాడు, కుర్చీ ఇచ్చాడు, మంచం ఇచ్చాడు. వాడు వెళ్ళాడు, అక్కడి నుంచి ఆరాటం. పూర్ణ మార్కెట్కి వెళ్ళాడు, పనస పుట్టు తెచ్చాడు, అక్కడికి వెళ్ళి ఇంకో కూర తెచ్చాడు, పెద్ద మార్కెట్కి వెళ్ళి ఆవకాయ మామిడికాయలు తెచ్చాడు. తిరుగుతున్నాడు, ఆమె మడిగట్టుకుంది, వంట చేస్తున్నది. ఆలు మగడు కుస్తీ పెట్టారు అయ్యగారి భిక్ష కోసం. హాట్ స్వీట్ అన్నీ పెట్టారు. చక్క ఈ సన్యాసి అనుకున్నాడు, వాడి దుప్పదగా ఈ గృహస్థాశ్రమం నాకు వదిలిపోయింది, ఇంత బాధ నాకుండేది కదా, నా పెరిప్పుడు హ్యాపీగా ఉందనుకున్నాడు. బెచ్చ అయిపోయింది. స్వాముల వారు కుర్చీ ఇచ్చారు.
ఇక వాళ్ళ ఆయనకు మంచిగా వేణీళ్లు తోడింది, వీపు మీద బాగా చక్కగా ప్లస్ సబ్బు బాగా పెట్టి రుద్దింది, బహ్మలు తక్కి కవలు తెచ్చి అద్దింది, మంచి పన్నీరు కొట్టింది, కిరకం పెట్టింది, క్రాపు దూవింది, బట్ట కట్టింది. ఇవన్నీ చూస్తున్నాను. నా కర్మ, నన్ను పట్టించుకునేవాడు ఎవడని. కాబట్టి భోగం కోసం సన్యాసం చాలా పతన హేతువు గాని విముక్తి హేతువు కాదు. కాబట్టి వారు సన్యసిస్తారు. ఎందుకని సన్యసిస్తారు? ఒక్క పని ఉంది వారికి. ఈ బుద్ధికి చిదాత్మకు ఏకలోలీభావం ఉన్నది. పీచుతో తెచ్చిన కొబ్బరికాయ తెస్తాం, ఏం చేస్తాం? పీచు తీసేసి కొబ్బరికాయ కొడతాం. ఈ బుద్ధి యందు ఏకలోలీభావం పొందిన చిదాత్మను యోగముతో శ్రవణాదులతో పీల్చు అనే బుద్ధిని తీసేసి ఆత్మజ్ఞానం సంపాదించడానికి వారు ఏకాంతంగా సర్వవివిక్తంగా ప్రణవోచ్చారణతో అభ్యాసం చేసి సన్యాసులో బ్రహ్మానందానుభవాన్ని సంపాదిస్తారు. ఆ స్థితి రాని వాడు ఉన్నాడే, సర్వకర్మలు చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటే తప్పు చేశాడు గృహస్థుడు, ఏ రోజు పాపం ఆ రోజు పోగొట్టుకోవచ్చు. చాలా తేలిక. యద్రాత్ర్యా కురుతే పాపం తద్రాత్ర్యా ప్రతిముచ్యతే. యదన్నా కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే. పగలు చేసింది రాత్రికి క్లోజ్, రాత్రి చేసిన పాపం పగలు క్లోజ్. తెలిసినా తెలియకపోయినా చేసే పాపాలన్నీ పోతాయి. పైగా నీవు పోషించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సంపాదించే పుణ్యంలో 50% నీకొస్తుంది. అన్నదాతుస్తదర్థంచ. మంచి తపస్సు చేసుకునేవాడికి మనం భోజనం పెట్టాం, వాడు చేసిన ఆ రోజు చేసిన తపస్సులో 50% మంది. అందుకనే దుర్మార్గ పనులు చేసేవాడికి ఇవ్వకూడదు. అందుట్లో కూడా పర్సంటేజ్ వస్తుంది మళ్ళీ కర్మ. సత్పాత్రమని ఎందుకన్నారు? మనం ఇచ్చిన డబ్బుతో వాడేదో దుర్వ్యసనం పనిచేశాడనుకోండి, ఎంతో అంతో మనకు కూడా వాటా తప్పదు. అపాత్రే ప్రతిపత్తిశ్చ పాత్రే చ అప్రతిపాదనం ఉభౌ నరకహేతు అన్నారు. సత్పాత్రమందు ఇవ్వలేకపోవటం, అయోగ్యుడికి ఇవ్వటం రెండూ నరకానికి ప్రాపకములవుతాయి. కనుక బ్రహ్మచారి వచ్చాడు, అమ్మా భవతీ భిక్షాం దేహి, ఇంత కబళం వేశాం. ఆ అన్నంతో వాడు వేదాధ్యయనం చేశాడు, పుణ్యం చేశాడు, తపస్సు చేశాడు, భజన చేశాడు. నీకు 50% వస్తుంది. నువ్వు ఒక్కడివే కూర్చో సంపాదిస్తే ఎంత సంపాదిస్తావు? అదే చూడండి, మాగాణి మెట్ట 4 బంగాళాల ఇళ్ల అద్దెలు, ఒక కంపెనీ, వ్యాపారం, బ్యాంకులో డిపాజిట్, ఇంకా ఏదో అన్న 5-6 రకాల ఇన్కమ్ ఉంటే ఒక ఏడు ఒక దాంట్లో తగ్గినా ఇంకో దాంట్లో పెరిగినా అటో ఇటో బ్రాటో అని చక్కగా సర్దుకుంటాం. గృహస్థాశ్రమం అట్లాంటి. నువ్వు ఎందరినో పోషించవచ్చు, ఎందరు చేసే పుణ్యాన్నో నువ్వు ఎంకరేజ్మెంట్ ఇవ్వబట్టేగా. గృహస్థత్వం ఏమిటన్నారు? శరీరానికి వెన్నెముక ఎటువంటిదో గృహస్థాశ్రమం అటువంటిది. వెన్నెముకకు ఆధారం చేసుకొని బాడీ అంతా నడుస్తుంది, నరాలన్నీ నాడులన్నీ ప్రవర్తిస్తాయి. అలాగే ఒక్క గృహస్థాశ్రమం తనను రక్షించుకుంటాడు, తల్లిదండ్రుల్ని సేవిస్తాడు, పోషిస్తాడు, స్నేహితుల్ని ఆదరిస్తాడు, అతిథి అభ్యాగతుల్ని రక్షిస్తాడు, దేవతల్ని పూజిస్తాడు, యాగాలు చేయిస్తాడు, అనేక సత్కార్యాలు జరుపుతాడు, సత్పురుషుల్ని పోషిస్తాడు. భైక్షంతో జీవించే మధుకరం ఎత్తుకునే వాళ్ళు, పదాల్లో అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి ఇంతో అంతో వదులుతూ ఎన్ని రకాల పుణ్యము యొక్క వైభవాన్నో సంపాదిస్తాడు. యతీశ్వరుడు తన పోషణ తాను చేసుకోలేడు, ఇతరుల మీద ఆధారపడతాడు. అది కేవల అఖండ ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యం కలిగినప్పుడు సమలోష్టాశ్మకాంచన, మట్టి బిడ్డ బిస్కెట్ బంగారం బిళ్ళ రెండూ సమంగా కనపడ్డప్పుడు, సర్వ స్త్రీ స్వరూపం మాతృభావంగా గోచరించినప్పుడు,
ఏమాత్రం నీకు స్వప్నంలో కూడా ఇతర భావం అనేది జగత్తులో కలగనప్పుడే ఆ వైరాగ్య నిష్ఠలో. అందుకే అఖండ తీవ్ర వైరాగ్య నిష్ఠులకు కాని కలియుగంలో సన్యాసాధికారం లేదన్నారు. యదహరేవ విరజేత్, వైరాగ్యం కలగటానికి సన్యాసం తీసుకోబోకు. వైరాగ్యం కలగాలని సన్యాసం తీసుకుంటే వ్యాపారం చేయటానికి బుద్ధి పుడుతుంది. వైరాగ్యం అఖండంగా కలిగిన తర్వాత తృణప్రాయంగా జగత్తును చూచినప్పుడు నువ్వు సన్యసించినా సన్యసించవచ్చు, లేకపోతే సన్యాసం తీసుకోంది మోక్షం రాదు అని ఎక్కడా లేదు. నువ్వు సన్యాసి వలనే ఉండవచ్చు అసంగంగా. కాబట్టి గృహస్థే పరమ కల్పతరు అన్నారు స్వామివారు. ఉపనిషత్ ప్రమాణం చూపించి గృహస్థు కంటే యోగ్యమైన ఆశ్రమం మరొకటి లేదన్నాడు. గృహస్థుకు చెప్పారు, నాయనా అసలే నీళ్లు పవిత్రం రా, వేన్నీళ్లు పెట్టుకో స్నానం చేస్తే గృహస్థుకి ఇంకా పవిత్రత అన్నారు. వారానికి ఒకసారి తప్పకుండా అభ్యంగనం చేసుకోమన్నారు. సువాసన ద్రవ్యాలు వాడమన్నారు. భోజనానంతరం తాంబూలం శ్రేష్టమన్నారు. చూడండి, ఏదేవి సన్యాసంలో నిషిద్ధంగా ఉన్నవో అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి గృహస్థాశ్రమంలో. ఇన్ని సౌకర్యాలు ఎందుకు ఇచ్చారన్నాడు. వీడు లేకపోతే లోకం లేదు గనక సర్వలోకాన్ని పోషించి భరించాల్సిన బాధ్యత గృహస్థు మీద ఉన్నది గనక సర్వాశ్రమ పరిపోషకత్వాత్ గృహస్థస్య శ్రేష్ఠ్యం. ఆశ్రమాలన్నిటినీ ఇద్దరున్నారండి. యతిశ్చ బ్రహ్మచారీ చ భక్వా అన్న స్వామినా ఉభౌ. యతి బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే పెళ్లి కాని బ్రహ్మచారి కాదు, వేదాధ్యయనం చేసే బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారి యతీశ్వరుడు ఎవరింట్లో ఏం వండుకున్నా అమ్మా భిక్ష అంటే అడిగి తినే హక్కు ఉందిట వాడికి. యతికి అంతే. యతి వచ్చాడు, భిక్ష చేయటానికి వెనకాడకూడదు.